రాబోయే 2027 వన్డే వరల్డ్ కప్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మన క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఇదే ఆఖరి ప్రపంచ కప్ అవుతుందా లేదా యువకులకు అవకాశం ఇస్తారా అన్న తీవ్రమైన చర్చ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ESPN క్రిక్ ఇన్ఫో తాజా నివేదిక ప్రకారం ఈ క్రికెట్ మహాసంగ్రామం అక్టోబర్ 4న ప్రారంభమై నవంబర్ 21న గ్రాండ్ ఫైనల్తో ముగుస్తుంది. ఈసారి దక్షిణాఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియా దేశాలు సంయుక్తంగా ఈ అద్భుతమైన మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఇందులో అత్యధికంగా దక్షిణాఫ్రికాలో 41 మ్యాచ్లు, జింబాబ్వేలో 8 నుంచి 10, అలాగే నమీబియాలో 3 మ్యాచ్లు జరగనున్నాయి. గత ఎడిషన్లకు భిన్నంగా రాబోయే ఈ ప్రపంచ కప్ను మరింత ఉత్కంఠభరితంగా మార్చడానికి ఐసీసీ ఏకంగా 14 దేశాలను బరిలోకి దించుతోంది. ఈ 14 జట్లను 2 గ్రూపులుగా విభజించి ప్రతి గ్రూపులో 7 జట్లు హోరాహోరీగా తలపడేలా కొత్త ప్రణాళికను రూపొందించారు. గ్రూప్ దశలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తొలి 3 స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే హై వోల్టేజ్ సూపర్ 6 దశకు చేరుకుంటాయి. ఆతిథ్య దేశాలతో పాటు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్ -8లో నిలిచిన జట్లు నేరుగా ఈ టోర్నీకి ఎంపికవుతాయి. మిగిలిన 3 స్థానాల కోసం ఇతర జట్లు వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్లలో అమీతుమీ తేల్చుకోవాల్సి ఉండటంతో రాబోయే రోజుల్లో క్రికెట్ లవర్స్కు ఒక బ్లాక్ బస్టర్ టోర్నీ ఖాయంగా కనిపిస్తోంది.